గుడ్ ఈవినింగ్ డియర్ పేరెంట్స్. ఇప్పుడు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పిల్లల యొక్క స్టడీస్ ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళు కూడా రెగ్యులర్ పిల్లల్లాగా రెగ్యులర్ స్కూలింగ్ లాగా వాళ్ళు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఏ విధంగా చేయాలి అని మీకు ఇప్పుడు సంకోచం అనేది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన సెంటర్లో మనము తెలంగాణ ఓపెన్ స్కూల్ నుంచి అదే విధంగా NIOS నుంచి మనం ఇప్పుడు అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాని మీద పిల్లలకు అనేది మనము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. NIOS ది మనం చూసినట్లయితే అందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని ఉంటుంది. గ్రూప్ ఏ అని వచ్చేసి మనకు అప్ టు 3rd క్లాస్ వరకు మనము పిల్లల్ని ట్రైన్ చేయొచ్చు. అదే విధంగా గ్రూప్ బి వచ్చేసి అప్ టు 5th క్లాస్. అదే విధంగా గ్రూప్ సి వచ్చేసి మనము అప్ టు 8th క్లాస్ వరకు పిల్లల్ని స్టడీ అనేది చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినట్లయితే పిల్లలకి మనము ఆ ఏరియాలో సబ్జెక్ట్స్ అనేది తీసుకొని దీంట్లో కూడా వాళ్ళ చాయిస్ ప్రకారము సబ్జెక్ట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొందరికి మ్యాథమెటిక్స్ లో ప్రాబ్లం, కొందరికి ఇంగ్లీష్ లో ప్రాబ్లం, ఈ విధంగా ఎవరికైతే పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి నచ్చినటువంటి సబ్జెక్ట్స్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నచ్చిన సబ్జెక్ట్స్ లోనే మనం పిల్లవానికి ట్రైనింగ్ అనేది చేస్తాము. ట్రైనింగ్ చేస్తూ ఆ ఎగ్జామ్స్ అనేది అన్ని కూడా పిల్లవాడిని పాస్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క పేరెంట్ కి ఒక కళ ఉంటుంది. మీ పిల్లవాడు ఏ క్లాస్ చదువుతున్నాడంటే ఈ పేరెంట్స్ ఏ క్లాస్ అనేది దాని గురించే ఈ NIOS నుంచి మీరు 3rd క్లాస్ కా, లేకపోతే 5th క్లాస్ కా, లేకపోతే 8th క్లాస్ కా ఏది రాయించుకోవాలన్నా మన దగ్గర అడ్మిషన్స్ అనేది జరుగుతున్నాయి. మీరు వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 8th క్లాస్ తర్వాత నెక్స్ట్ 10th తర్వాత ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నా దగ్గర తీసుకున్నటువంటి స్టూడెంట్ ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని టాటా కంపెనీలో ఇప్పుడు జాబ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ వీడియోని నేను ఐకార్డ్ లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. పిల్లవాడు వాళ్ళ పేరెంట్ యొక్క అనుభవం ఏంటి, ఏ విధంగా చదివాడు, ఆ పిల్లవానికి రెగ్యులర్ గా ఎట్లా మనం ట్రైన్ చేశాము, ఎంతవరకు రీచ్ అయ్యి ఇప్పుడు జాబ్ చేసుకునే విధంగా పిల్లవాడు ఏ విధంగా వచ్చాడు అనేది అంతా కూడా డీటెయిల్ గా ఆ వీడియోలో ఉంది. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అదే విధంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ నుంచి ఇవన్నీ ఏవి ఉండవు. 3rd క్లాస్ ఉండదు, 5th క్లాస్ ఉండదు, 8th క్లాస్ ఇవన్నీ కూడా ఏవి ఉండవు. దాంట్లో ఓన్లీ డైరెక్ట్ 10th ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా ఒకటే సంవత్సరంలో కంప్లీట్ చేసుకోవచ్చు. మీ పిల్లవానికి 15 సంవత్సరాలు పూర్తి అయినాయంటే మీరు 10th క్లాస్ చేసుకోవచ్చు. ఆ 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా నేను ఇంటర్మీడియట్ కూడా రాపియడం జరుగుతుంది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ కి పిల్లవానికి ఎలిజిబిలిటీ అయితే ఆ గ్రాడ్యుయేషన్ కూడా చేయించడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా దీనికి కావాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయనేది మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ సదరం సర్టిఫికేట్ అనేది పిల్లవాడికి మస్ట్ అండ్ షూర్ గా ఉండాలి. ఎందుకంటే ఆ సదరం సర్టిఫికేట్ ఇస్తేనే మార్క్స్ లో ఎక్సెప్షన్ ఉంటుంది. అదే విధంగా స్క్రైబ్ ను కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ సదరం సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షూర్. సదరం సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై అయ్యాలి, దానికంటే ముందు ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో వీడియో ఇస్తాను. అదే విధంగా ఎండ్ కార్డ్ లో కూడా ఆ సదరం సర్టిఫికేట్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను ఇస్తాను. మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ సదరం సర్టిఫికేట్ ఉంటే పిల్లవాడికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి, ఇప్పుడు NIOS కావాల్సింది ఏంటంటే ఫోటో, సిగ్నేచర్, తర్వాత UDID సర్టిఫికేట్, UDID కూడా తీసుకోవాలి, సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఆధార్ కార్డు మస్ట్ అండ్ షూర్ గా ఉండాలి. ఆధార్ కార్డు కూడా పిల్లవాడికి మీరు మస్ట్ అండ్ షూర్ గా ఉండాలి. దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న మంచిదే. ఇవన్నీ సర్టిఫికేట్స్ కావాలి. తెలంగాణ ఓపెన్ స్కూల్ కి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫోటో, సిగ్నేచర్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది. తను ఏ క్లాస్ వరకు చదువుకున్నాడు అనేది 8th క్లాస్ వరకు చదువుకుంటే బోనఫైడ్ ఇవ్వాలి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అక్కడ వాళ్ళు అడగడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయంటే ఆబ్వియస్లీ మీరు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే పిల్లవానికి దీనికి ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ట్రైన్ చేస్తాము, ఏమేమి సబ్జెక్ట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది.
జరుగుతుంది. దానికంటే ముందు మీకు కావాలంటే స్క్రీన్ మీద నేను ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ చెప్తాను. అదే విధంగా మీరు ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చిన మీకు పూర్తి వివరాలు అనేది తెలియజేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ఆటిజం టాలెంట్. దిస్ ఈజ్ సిఎస్ గౌడ్ సైనింగ్ ఆఫ్.